దేవుని నిత్య సంకల్పం లేదా ప్రణాళిక నెరవేర్చబడుటకు ఇమ్మానియలు లేక దేవుడే స్వయముగా మానవుని స్వరూపమును ధరించుకొని పాపభరితమైన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధరించుకున్న ఆ శరీరము పాప శరీరమును పోలి ఉన్నది. దేవుని ప్రణాళికను స్వయాన దేవుడే యోసేఫు మరియలకు ఆజ్ఞ ద్వారా ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుదురని, ఆ శిశువు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడని చెప్పడం అనేది జరిగింది. యేసు ప్రభు ఒక మతాన్ని ప్రారంభించడానికి లేదా ఏదో కొన్ని ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యముల ద్వారా ఈ లోకంలోని ప్రజల జీవితాన్ని సులభముగా లేదా సులువుగా చేయటం కొరకు ఈ లోకానికి ఆయన రాలేదు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి తీసుకొస్తున్నప్పుడు వారికి కావలసినవన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చాడు. అంతేకాకుండా వారి ప్రయాణంలో కావలసిన భద్రత కూడా కలిగించాడు. ప్రతిదీ కూడా దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. కానీ వారు పాపానికి బానిసలైనందున, అంతేకాకుండా వారి యొక్క పాపాత్మకమైన కోరికలకు చోటిచ్చి వారు నాశనమైపోయినట్టుగా మనం చూడవచ్చు. అయితే దేవుడు మానవాళికి తన పవిత్రమైన ఆజ్ఞలను ఎందుకొరకు ఇచ్చాడు అని మనం ప్రశ్నించుకుంటే, ఈ మానవాళి దేవుని పవిత్రమైన ఆజ్ఞల చొప్పున మరియు ఆయన చిత్తము చొప్పున నడుచుకొనగలరని లేదా నడుచుకుంటారని ఒక ఆశతో దేవుడు వారికి వీటిని అనుగ్రహించారు. కానీ వారు దానిని దేవుని యొక్క మనస్సును, ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు. పాపం వారి జీవితాలను రాజమేలుతున్నందున వారు దేవుని పవిత్రమైన ఆజ్ఞల ప్రకారముగా గాని, దేవుని చిత్త ప్రకారముగా గాని ఎన్నటికీ నడవలేకపోయారు. సత్యాన్ని ప్రేమించేవారు పాపం యొక్క గంభీరత్వమును అర్థం చేసుకొని లేక దానిని గ్రహించినందున వారు ఒక రక్షణకర్త కొరకు ఎదురు చూస్తూనే ఉంటారు. ప్రతి మానవుడు పాపము నుండి బయటపడాలని లేదా విడిపించబడాలని కోరుకుంటాడు. మన చుట్టూ ఉన్న వ్యక్తులను మరియు వివిధ రకాల మతాలను, వర్గాలను మనం చూసినప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఆచారాల ద్వారా మోక్షాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారి దృష్టిలో మోక్షం యొక్క అర్థం ఏమిటంటే పాపము నుండి క్షమాపణ పొందటం, వారు చేసిన పాపపు క్రియల నుండి క్షమింపబడటం. అయితే చాలా మంది మోక్షం పొందుకున్నామని భావిస్తారు. కానీ దేవుని దృష్టిలో మాత్రం మోక్షం లేక రక్షణ అనేది కేవలం పాపపు క్రియలను క్షమించడమే కాదు, కానీ పాపము నుండి పూర్తిగా విముక్తినివ్వటం, ఇదే అసలైన రక్షణ అని దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి పాపము నుండి ఎన్నిసార్లు క్షమింపబడినా కానీ అతడు దేవునితో సరియైన సంబంధాన్ని కలిగి ఉండజాలడు, సరియైన సంబంధాన్ని కుదుర్చుకోలేడు. ఎందుకంటే పాపం అతని జీవితమును పట్టుకొని ఉంది, లేక పాపమునకు అతని జీవితంపై పట్టు ఉంది. పాపం ఎటువంటిదంటే అది ఎంతో తెలివిగా, కుయుక్తిగా మానవుణ్ణి ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన సుఖభోగాలను ఇచ్చి తన చేతుల్లో పట్టుకొని లేదా తన వలలో బంధించుకుంటున్నాయి, వారిని నిత్య నరకమునకు ఈడ్చుకొని పోతున్నాయి. అందుకే మానవునికి రక్షణను ఇవ్వటానికి లేదా వారిని పాపము నుండి విముక్తినివ్వటానికి దేవుడు మానవుని పోలికను ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన నీతిపరమైన విధులను నెరవేర్చడానికి లేదా స్థాపించడానికి, తన ధర్మబద్ధమైన పాలనను నెలకొల్పడానికి చట్టప్రకారమైన వెలను స్వయాన దేవుడే చెల్లించాడని మనం గ్రహించాలి. దేవుడే యేసుక్రీస్తుగా రక్షకునిగా పాపము బారి నుండి నన్ను లేక నిన్ను లేదా మనందరినీ విడిపిస్తాడని మనం గ్రహించాలి. మనుషుడు తనంతట తానుగా ఆ పాప బారి నుండి తప్పించుకోలేడు లేదా బయటపడలేడు. ఎందుకంటే మానవుని ఈ యొక్క పాపము కట్టి పెట్టేసింది, లేక ఆ పాపం అనే విషయం వల్ల మానవునికి ఆ పాపము నుండి విముక్తి పొందే శక్తి లేదా బలమే లేకుండా పోయింది. ఇక మానవుడు దేవునికి దూరమై ఆధ్యాత్మికంగా అతడు చచ్చిన స్థితిలోనే ఉన్నాడు.